మనశ్శాంతిని పొందడం ఎలా? అసలు ఈ మనశ్శాంతి లేదు, దుఃఖంగా ఉంది, ఆందోళనగా ఉంది, ఎప్పుడు పరితాపంలో ఉన్నాను అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు ఈ మనశ్శాంతి లేకపోవడానికి అనేది బయట నుంచి మనం చూడదగింది కాదు, మనం అంతర్ముఖంగా చూడవలసిందే. మన ఆలోచనలే మనల్ని భయపెడతాయి, మన ఆలోచనలే మనకి దుఃఖాన్ని కలిగిస్తాయి, మన ఆలోచనలే మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తాయి, మనల్ని ఆనందంగా ఉంచుతాయి. కనుక మనం ఆలోచన స్థాయిని మనం మార్చుకోవాలి. యోగంలో కూడా చిత్తవృత్తి నిరోధక అంటారు. చిత్తాన్ని నిరోధించటం అనేటటువంటిది మనం ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసే వాటిల్లో మంత్రాలు ఉన్నాయి. నమః శివాయ అని అనుకోవడం వలన, ఊరికే అనుకోవడం వలన మంత్రం ఫలిస్తుందనే కాదు, కానీ శివుడు శాంతరూపుడు, ఆనందుడు, సర్వజ్ఞుడు, మంగళకరుడు, శుభకరుడు అయినటువంటి దేవుడు నేను నమస్కరిస్తున్నాను, నన్ను ఆవహించి ఉన్నాడు అనే భావంతో నీవు దాన్ని నమఃశివాయ మంత్రాన్ని చదువుకోవచ్చు. అలా భావంతో నువ్వు గన్నా ఉంటే నీ దుఃఖం దూరం అవడం ఖచ్చితంగా ఖాయమే. ఆ నమ్మకమే నిన్ను దుఃఖాన్ని నుంచి దూరం చేస్తుంది. మనశ్శాంతిని తీసుకొచ్చేవాడే శివుడు అనే భావం. రెండో పద్ధతి కూడా ఉంది. అంగన్యాసము, కరన్యాసము అనే పద్ధతులు పూర్వకాలంలో మనకు పెట్టినవే. ఒక దేవుణ్ణి మన శరీరాంగాల్లో అన్నిటిలోనూ ప్రతిక్షేపించుకుంటూ, ఆ అక్షరాలని మన శరీర భాగాల మీద ప్రతిక్షేపించుకుంటూ, ఆ దేవుడు మన మీద ఆవహించి ఉన్నాడు అని ఆ శక్తితోటి మనం అన్ని దుఃఖాలని, అన్ని బాధల్ని నివృత్తి చేయగలమనే పరిపూర్ణ విశ్వాసంతో దాన్ని అలా అనొచ్చు. అలాంటి వాటిల్లో ఓం నమో నారాయణాయ ఈ మంత్రం కూడా కింద నుంచి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ఆ దేవుడు మనల్ని ఆవహించి ఉంటున్నాడు అనే భావంతో దాన్ని అంగన్యాసంలో ప్రతిక్షేపించుకుంటూ ఉంటే మనం ఈ భయాల నుంచి, ఈ దుఃఖాల నుంచి మనం బయటపడవచ్చు. అలా కాకుండా ఇంకా ఇవాళ రేపు మనల్ని బయట నుంచి ఇబ్బంది పెట్టేవి అనేకం ఉన్నాయి. టీవీలు, అనవసరపు వార్తలు, వార్తాపత్రికలు, పక్కవాళ్ళ గోళ్ళు, మన ఫోను, మన ల్యాప్టాప్లు, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం అనవసర విషయాల్లో మన లక్ష్యాన్ని తప్పించి రకరకాలుగా మన మనస్సును చిందరవందర చేస్తున్నాయి. ఇలాంటి ఒక రోజు మన మనశ్శాంతి కావాలి అనే దీక్షతో ఉన్న రోజున మనశ్శాంతి కోసం మనం ఏం చేస్తామంటే, ఈ చిత్తవృత్తి నిరోధం కోసం వీటన్నిటినీ ఆపు చేసేసి కేవలం నేను నిశ్చలంగా, శాంతంగా, హాయిగా ఉన్నాను అనేదాన్ని పదే మీరు ఒక గంట సేపు అనుకోవడం వలన మీలో ప్రశాంతత వస్తుంది.